వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించి నోవా నిమ్రా కళాశాల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తయ్యాయని 4వ తారీఖున సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంచనాలు అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తుందని వెల్లడి. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన కెఎస్ జవహర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన కెఎస్ రామారావు. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించి నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తయ్యాయని 4వ తారీఖున సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా పారామిలిటరీ బలగాలతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎం లెక్కింపు ఉంటుందని, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ నిఘా మధ్య కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. 2200 మంది పైగా కౌంటింగ్ ఏజెంట్లకు, పార్టీ అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. సో అందరికీ నమస్కారం. మొదటగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా చక్కగా ఇటు కవర్ చేయడంలో కానీ, కోఆపరేట్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా చాలా మన ఎన్టీఆర్ జిల్లాలో బాగా జరిగింది అనుకుంటున్నాను. సో బిఫోర్ పోలింగ్కి ముందు కానీ, ఆన్ ద డే పోలింగ్ కానీ, ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్, ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను, క్యాండిడేట్స్తో ఉండేటువంటి అండ్ కోఆర్డినేషను, తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్ ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. నమస్కారం. సో జిల్లాలో పూర్తి స్థాయి సంసిద్ధత అనేది కౌంటింగ్కి చేయడం జరిగింది. పోలింగ్ పార్టీకి సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది దగ్గర నుంచి అందరి అపాయింట్మెంట్లు అయిపోయాయి దాదాపుగా. సో వీరందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో ప్రతి రాజకీయ పార్టీతో కూడా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా కౌంటింగ్ హాల్లో ఉండాల్సినటువంటి బిహేవియర్ ఏంటి, ఏ విధంగా కౌంటింగ్ ఏజెంట్లని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా పొలిటికల్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేశారు. సో వారికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. అంచనాలు అందుకోవటం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తుందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుందని, దీనికి సంబంధించిన సర్వేలు, విశ్లేషణలు అందరం చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతుందని సజ్జల పేర్కొన్నారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఓ కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. మరోవైపు తమదే విజయమని కూటమి రచ్చ చేస్తుందని, వారి హంగామా ముందు సైలెంట్ ఓటింగ్ అంశం బయటకు రాలేదేమో అనిపిస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే కౌంటింగ్ రోజున రానున్నాయని మా నమ్మకమని సజ్జల స్పష్టం చేశారు. వై నాట్ 175 అని తాము అంటున్నామని, ఎందుకలా అనేదానికి తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని, ఆ దిశగా తమను అడ్డుకోలేకపోతే
అందుకు కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తమను వ్యతిరేకిస్తున్న వాళ్ళ గొంతుక బలంగా ఉందని, దానికి తోడు అన్ని పార్టీలు కలిశాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తాము గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం అనేది పెద్ద ఘనతగానే భావిస్తామని చెప్పారు. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చివరిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల గురించి ఎందుకు చెప్పుకోలేకపోయాడో చంద్రబాబే జవాబు చెప్పాలని అన్నారు. సగం సగం పంపకాలు చేసుకున్నట్టున్నారు. అంటే ఏటావాత మొత్తంగా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే సీరియస్గా అంటే ఇక్కడ స్టేట్ ఓరియంటేషన్తో మన రాష్ట్రం కానీ ఇక్కడ మాత్రమే ఫీల్డ్లో ఉండి ఇక్కడ రెప్యూటెడ్ సంస్థలుగా ఉన్న వాళ్ళు చేసిన వాటిలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకొని 100-200 శాంపుల్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్ల మీద తీసుకుంటారో ఎట్లా అలాంటి వాటిలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఒక ముందే టార్గెట్ పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా ఇంకా 48 అవర్స్ మనకు ఈ టైంకు ఐ థింక్ ఎల్లుండి మొత్తం ఈవీఎంలన్నీ ఓపెన్ అయిపోయి ఉంటే రిజల్ట్ కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. పాయింట్ వచ్చి ఇక్కడ ఏదంటే మళ్ళీ ముందు నుంచి మేము చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఒక నాయకుడిగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినంతగా కానీ లేదా ఒక కొత్త రకం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కానీ వేటి ద్వారా అయితే పేదలందరూ కూడా బాగా లబ్ధి పొందారో ఆ లబ్ధితో ఆర్థికంగా వెసులుబాటే కాకుండా సాధికారత కూడా సాధించుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఆదరాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి చూపించారనేది ప్రస్ఫుటంగా ప్రతి మా ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేదా అంతకుముందు గడప గడపకపోయినప్పుడు పార్టీకి వచ్చిన ఆదరణలో కానీ కనపడుతుంది. అటువైపు ఏం జరిగింది, కూటమి అనేది వాళ్ళు ఫామ్ అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాకైనా ఆఖరణ బీజేపీ పంచన చేరి రోజుల తరబడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
డివిజన్ రాధానగర్ నందు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొండా ఉమా పర్యటించారు. ఇటీవల మంచినీటి కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన కుటుంబాలను పరామర్శించి స్థానికంగా ఉన్న వాటర్ పైప్ లైన్లు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానికంగా డ్రైనేజ్ నీరు, వాటర్ పైప్ లైన్లతో కలిసి మంచినీరు కలుషితం అవటం వలన ఈ ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని, ఒక మహిళ కూడా చనిపోయారని ఆవేదన వెలుబుచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి అన్ని వివరములను మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్కి తక్షణమే వాట్సాప్ ద్వారా పంపించి కలుషితం జరిగిన తీరుకు సంబంధించిన వీడియో కూడా పంపించడం జరిగిందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వలన, ముఖ్యంగా స్థానిక వాటర్ ఈఈ, డిఈ, ఏఈల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగాయని, తక్షణం విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను పరిశీలించే నాటికి మురుగునీటిలో డ్రింకింగ్ వాటర్ సంపు మునిగే ఉందని, తాను దానిని స్వయంగా పరిశీలించానని, త్రాగునీరు మురుగునీటి వలె వస్తుందని ఆవేదన వెలుబుచ్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజాశక్తి నగర్, రాధానగర్కి చెందిన చౌదరి కనకమ్మ, సన్యాసమ్మ మరియు 10 నెలల బాలుడు సాయి మరణించడం చాలా విచారకరమని అన్నారు. తక్షణం ప్రభుత్వం అధికారులు స్పందించి వీరికి నష్టపరిహారం కూడా అందించాలని డిమాండ్ చేశారు. కృష్ణానది పక్కనున్న విజయవాడలో ముఖ్యంగా కండ్రిక, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, సింగ్ నగర్ ప్రాంతంలో తరచూ మంచినీరు కలుషితం అవడం దారుణమని, వీరి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు శుద్ధమైన మంచినీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అధికారులది కాదా అని ప్రశ్నించారు. త్వరలోనే వీరి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్కి వీడియో కాల్ ద్వారా జల కాలుష్యం జరిగిన తీరుని, మంచినీటి సంపు మురిగే నీటిలో మునిగిపోవటాన్ని చూపించి స్వయంగా వీడియో తీసి కూడా పంపించారు. ఈ కార్యక్రమంలో పరచూరి ప్రసాద్, పలగాని శివ, పరస భాగ్యలక్ష్మి, బెంచమూరి సతీష్ బాబు, దిలీప్, గొర్ల కోటేశ్వరరావు, కోరాడ రమణ, రమణమ్మ, నాగరాజు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం జూపూడిలో నోవా నిమ్రా కళాశాలలో ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ ఎస్.డి. తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఆ రోజు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అధికారులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఆ రోజు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అధికారులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాలన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, కేతనకొండ, కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాటుపై సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్కింగ్, భద్రత, చరవాణుల సేకరణ పాయింట్లు, ఆహారం, తాగునీరు, టాయిలెట్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు తదితరులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మీడియా కేంద్రం ఏర్పాటు తదితరులపై సమీక్షించారు. జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశ గేటు, చరవాణుల సేకరణ పాయింట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు వివరించారు. సమీక్షలో జేసీపీ సంపత్ కుమార్, బీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్, డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా, జె సునీత, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం భవానీపురం స్వాతి రోడ్లో గల ఎన్డీఏ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తల మధ్య సుజనా చౌదరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు, బడత శంకర్, ఎంఎస్ బేగ్, కొలపల్లి గణేష్, బొడ్డు నాగలక్ష్మి, భోగపల్లి శ్రీధర్, యోదుపాటి రామయ్య, రఘురాం, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుజనా చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కార్యకర్తల మధ్య సుజనా చౌదరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు, బాడిత శంకర్, ఎంఎస్ బేగ్, కోలపల్లి గణేష్, బొడ్డు నాగలక్ష్మి, భోగపల్లి శ్రీధర్, ఏదుపాటి రామయ్య, రఘురాం, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుజనా చౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీలో అభివృద్ధి లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. వచ్చే ప్రభుత్వం అయినా బాధ్యతతో అభివృద్ధి చేయాలని సూచించారు. సిపిఎం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, ఈ దశాబ్ద కాలంలో ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని, అభివృద్ధి అని జగన్ హామీలు ఇచ్చారని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకువెళ్లారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ పాలన ఏపీకి శాపంగా మారిందని, ప్రజల జీవితాలు తారుమారు అయ్యి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాడు నేడు అంటూ ఆర్భాటం తప్ప విద్యా వ్యవస్థను నాశనం చేశారని, విజయవాడ వంటి మహానగరంలో డయేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు. పోలింగ్ పూర్తి చేసి రిలాక్స్ అయితే ప్రజలు బాధలు పట్టవాలని నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదా అని అడిగారు. చేత కాకుంటే కమిషనర్గా రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. పక్కన కృష్ణానది పెట్టుకుని మంచినీరు అందించలేని పాలన ఎందుకు అని ప్రశ్నించారు. 2 ఫ్లైఓవర్లు వేస్తే ప్రజల కష్టాలని తీరుతాయా అని, ఏపీలో అభివృద్ధి లేదు, అప్పుల్లో మాత్రం రికార్డు సృష్టించారని విమర్శలు గుప్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2వ తేదీ, సరిగ్గా ఈరోజే 2014 ఈ జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం 2 ముక్కలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది సరిగ్గా రాష్ట్రం విభజన జరిగి. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడుందంటే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది. ఆ రోజు ఈ మోడీ అప్పుడే అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రంలో మోడీ, తెలుగుదేశం, జనసేన ఆ రోజు ముగ్గురు కలిసే ఆ రోజు కూటమిలో ప్రభుత్వానికి వచ్చారు. ఆ తర్వాత 2019లో వాళ్ళు ఓడిపోయి మళ్ళా వైసీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. తెలుగుదేశం ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధించిందాక విశ్రమించను అని ఆయన చెప్పాడు. 25కి 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను ఢిల్లీ నుంచి నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. వీళ్ళిద్దరూ మాటలు కోతలుగానే మిగిలిపోయినాయి. బహుశా ఉత్తర కుమార ప్రగల్భాలు అంటాం. ఉత్తర కుమారుడు కూడా వాళ్ళ దెబ్బకు రారు. ఇక్కడ రాష్ట్రంలో తన్నుకోవటానికి, తిట్టుకోవటానికి, రాళ్ళు వేసుకోవటానికి చూపినంత ప్రతాపం ఢిల్లీ నుంచి మనకు జరిగిన అన్యాయం మీద చూపకపోవటం ఈరోజు మన రాష్ట్రానికి ఒక శాపంగా మారింది. ఈ 10 ఏళ్ళు ఈ 2 రాష్ట్రాలు, 2 ప్రభుత్వాలు, అటు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని శాపగ్రస్తంగా మారి. విజయవాడ వంటి మహానగరంలో డయేరియా విజృంభించిన పాలకులు పట్టించుకోలేదని, నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు మొద్దు నిద్రపోతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకుడు దోనేపూడి కాశీనాథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే 9 మంది చనిపోతే సరిదిద్దే చర్యలు లేవని, 20-30 ఏళ్ల వయసు వారు కూడా ప్రాణాలు విడిచారని తెలిపారు. కాదని ఇంకా అధికారులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడుతూ వైసీపీ పాలకపక్షం ఈ మరణాలపై నోరు మెదపడం లేదన్నారు. కృష్ణానదిలో నీటి పరిణామాలు తగ్గిపోయాయని సిపిఎం ముందే హెచ్చరించిందని, అయినా పాలకులు, అధికారులు స్పందించలేదన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. డయేరియాతో అల్లాడిపోతా ఉంది. ఒకవైపు ఒక్కపోత, మరోవైపు వడగాడుపులు, ఎండలు. వీటిది తారదన్నట్టుగా డయేరియా, అతిసార, ఇవి చూస్తూ ఉంటే పాలకులు ఎన్నికల మోజులో పడి ఎవరిది విజయం అని చెప్పనేటువంటి దాంట్లో చూస్తూ ఉన్నారేమో తప్ప నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. దాదాపుగా 15 రోజులుగా అతలాకుతలం అవుతున్నా కూడా, 7 చనిపోయినా కూడా, 9 మంది చనిపోయినా కూడా, మొగలరాజపురంలో 7, ప్రజాశక్తి నగర్లో 2 చనిపోయినా కూడా స్పందించేటువంటి పరిస్థితి కనపట్ల. నగరంలో ఉన్న 13 లక్షల మంది ప్రజలకి నగరపాలక సంస్థ అందిస్తున్నటువంటి మంచినీరు గత అనేక నెలలుగా రంగుమారి దుర్వాసనతోనూ అలాగే మురుగునీళ్లతోనూ సరఫరా అవుతుంది. ఇది ప్రజల ప్రాణాలని బలికొంటుందని చెప్పి గత ఏప్రిల్ మాసంలోనూ అలాగే మార్చి నెలలో కూడా ఈ అంశాల మీద మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే కౌన్సిల్లో కూడా ఈ అంశాలని ప్రస్తావించడం జరిగింది.
సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏదైతే మంచినీటి కొరత నివారణ కానీ అలాగే మంచినీటి కాలుష్యాన్ని నివారించాలని పలు దఫాలుగా హెచ్చరించినా వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మనకి బయటపడిన మృతుల యొక్క సంఖ్య 9 మాత్రమే. కారంచేడు సంఘటన పునరావృతం చేసేందుకు తెలుగుదేశం కుట్ర పన్నుతుందని, దళితులపై దాడి చేస్తే సహించేది లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ మేదర సురేష్ హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలను అందరికీ చెందాలని ఆశించారో వారికే దళిత మైనార్టీలు ఓట్లు వేశారని, ఇది గిట్టని తెలుగుదేశం దళిత మైనార్టీలపై దాడులకు తెగబడాలని కుటిల రాజకీయాలు చేస్తుందని వాటిని అడ్డుకుంటామని అన్నారు. ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేదర సురేష్ మాట్లాడుతూ, భారతదేశం మొత్తం ఒక రకమైతే ఆంధ్ర రాష్ట్రంలో మరో రకంగా ఎలక్షన్ కమిషన్ తన విధానాలను తేటతెల్లం చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన కారంచేడు లాంటి సంఘటనలు పునరావృతం అవ్వచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దుష్ట ఆలోచనలతో దళితులపై రాడ్లతోనూ కర్రలతోనూ దాడులకు తెగబడుతున్న ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి చూస్తుందన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి, ఒక వ్యవస్థకు మద్దతునిస్తుందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మతానిక, కులానిక, మానవతావాదానిక అని ప్రశ్నించారు. రాజ్యాధికారాన్ని పక్కన పెట్టి రాజకీయ క్రీడ చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తమపై దాడులు చేసే ఆలోచనతో ఉన్నారని అన్నారు. చంద్రబాబుకి వత్తాసు పలుకుతున్న పవన్ కళ్యాణ్ ఇది తెలుసుకొని మసులుకోవాలని అన్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ మాట్లాడుతూ, 2024 ఎన్నికల సమరంలో ఈ రాష్ట్రంలో ఓటును ఏ పార్టీ అయితే సంక్షేమ ఫలాలను అందించిందో ఆ పార్టీ ఓటు వేశారని అన్నారు. ఎన్నికలైన మరుసటి రోజు నుండి దాడులతో మారణ హోమం సృష్టిస్తున్నారో చూస్తూనే ఉన్నామని అన్నారు. కౌంటింగ్ అనంతరం జగన్ ప్రభుత్వం ఏర్పడితే దళితులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, గత 30 సంవత్సరాల క్రితం కారంచేడు సంఘటనలు జరపడానికి కుట్ర పన్నారని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశం లేదా అని ప్రశ్నించారు. మాల మహానాడు ఎంఆర్పీఎస్ ఒక్కటే అడుగుతున్నామని, దళితులకు రక్షణ కల్పించాలని, లేకపోతే మమ్మల్ని మేము కాపాడుకోవటానికి ఒక చేత్తో రాజ్యాంగాన్ని మరో చేత్తో ఆయుధాన్ని చేపడతామని హెచ్చరించారు. తమపై దాడులు జరగకుండా ఎలక్షన్ కమిషన్ రక్షణ కల్పించాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దాసి జయప్రకాష్ కెనడీ, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ 2024 నాడు జరుగుతున్న ఎన్నికల సంబరంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనే ఒక హక్కు ద్వారా ఈ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు సంక్షేమ ఫలాలను పొంది, ఏ రాజకీయ పార్టీ అయితే మా అభివృద్ధి కోసం పాటుపడి ఆ సంక్షేమ ఫలాలని మాకు అందించిన ఆ పార్టీకి ఈ 2024 సంవత్సరంలో మేమందరం కూడా ఓటు వేయటం జరిగింది. ఎన్నికల పరిణామాలు మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల రోజు నుంచి నేటి వరకు ఈ బలహీన వర్గాల మీద, ఈ దళితుల మీద, ఈ అణగారిపోయిన వర్గాల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి మారణహోమం సృష్టిస్తున్నారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. నా పేరు మేదర్ సురేష్ కుమార్, ఏపీఎంఆర్పిఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గత 20 రోజులుగా ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో సుప్రీం కోర్టు కన్నా కూడా అత్యున్నతమైన ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు పారదర్శకంగా కూడా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క వ్యవస్థలను ఉపయోగించట్లేదనేది ఈరోజు తేటతెల్లమైపోయింది. భారతదేశం మొత్తం ఒక రకమైతే ఆంధ్ర రాష్ట్రంలో మరో రకంగా ఎలక్షన్ కమిషన్ తన యొక్క విధానాలను తేటతెల్లంగా ఈరోజు తెలియపరిచినా కూడా నింబక నీరెత్తినట్లు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదిస్తుర హనుమాన్పేటలో రచించిన అవినీతి చక్రవర్తి నరేంద్ర పుస్తకాన్ని ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వై కేశవర అధ్యక్షత వహించి ఈ పుస్తకం యొక్క గొప్పతనాన్ని ఆహుతులకు వివరించారు. హనుమాన్పేటలోని ఆలపాటి రంగారావు కళ్యాణ మండపంలో అవినీతి చక్రవర్తి నరేంద్ర మోడీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తక ఆవిష్కరించిన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఎలక్టోరల్ బాండ్ స్కామ్ ప్రపంచంలో మొదటి స్థానం పొందిందన్నారు. ఈ స్కామ్ కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. లక్షలాది మంది ఈ పుస్తకాన్ని చదివి బీజేపీకి సరైన రీతిలో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ముందు వస్తున్న ఈ సర్వేలను ప్రజలు నమ్మరాదన్నారు. ఒక రాష్ట్రంలో ఎంపీ
సీట్లు 10 ఉండగా ఎన్డీఏకి 13 సీట్లు వస్తాయని చెప్పడం ఎంతవరకు న్యాయమన్నారు. బీజేపీలో అవినీతి చోటు లేదంటూ ఆ పార్టీ నేతలు చెబుతూ మరోవైపు అవినీతికి గేట్లు ఎత్తారన్నారు. చాలామంది ఈ ప్రభుత్వాన్ని ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమిస్తూ వచ్చారు. నోట్ల రద్దు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా పర్వాలేదులే అనుకున్నారు. జిఎస్టీ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పర్వాలేదు అనుకున్నారు. కోవిడ్ ఎంత దారుణమైనటువంటి దెబ్బతీసినా కూడా మనల్ని పవిత్ర గంగానదిలో అనేక వందల శవాలు తేలినా కూడా క్షమించారు. ఈ ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నప్పుడు నేను చాలామందితో మాట్లాడుతూ అడిగేవాడిని, ఏమైనా జిఎస్టీ ఇంత దారుణంగా ఉంది, అయినా మీరు సమర్థిస్తారా? నోట్ల రద్దు చేశారు, ఎంత ఇబ్బంది పడ్డాము. మన ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా అసంఘటిత వ్యవస్థ రంగం చతికిపడిపోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తారా? కోవిడ్ చూశారు కదా ఎంత దారుణంగా ఉంది. అంటే చాలామంది అంటుండేవారు, అవునండి సమస్యలన్నీ ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది, వ్యవసాయాలు బాగలేదు, గ్రామీణ ప్రాంతాలు చాలా సంక్షోభంలో ఉన్నాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతుంది. హిందువులంతా ఐక్యంగా ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. మన హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో పీకేస్తుంటే చూసి ఉండటంతో మహాపాపమని ఐక్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవాలని స్వామి పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగాయి. అనంతరం శోభాయాత్ర మాట్లాడుతూ హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు జీవిత చరిత్ర దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. హిందూ ధర్మం గొప్పదనం ఎవరిపై దాడులు చేయమని చెప్పదని, కేవలం వ్యక్తి విజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. హిందూ ధర్మం ఒకే దేశం, ఒకే ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాయని, ఇతర మతాలు జిహాద్ పిలుపునిస్తున్నాయని విమర్శించారు. మన హిందూ ధర్మాన్ని కూకటి వేలతో పీకివేస్తుంటే చూసి ఉండటం మహాపాపమని, పోరాడి కాపాడుకోవాలని స్వామి పిలుపునిచ్చారు. ఇతర మతాలు ర్యాలీలు జరుపుకుంటే అనుమతులు ఇచ్చే ప్రభుత్వం హిందువులు జరిపే ర్యాలీలకు ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదని శివస్వామి ప్రశ్నించారు. ఈ పరిస్థితి పోవాలంటే హిందువులంతా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ తరపున హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా హనుమాన్ శోభాయాత్రని మన విజయవాడ మహానగర ఆధ్వర్యంలో అత్యంత వైభవయుతంగా జరుపుకుంటున్నాం. హిందూ దేశంలో హనుమంతుడు తెలియని వారు ఉండరు. గ్రామ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటాం లక్షలాది మందిగా. ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా హనుమాన్ యొక్క విగ్రహాన్ని జోబులో పెట్టుకుని ఉంటాను అని చెప్పిన ఈ హిందూ దేశ వైభవంలో ఈ రోజున ఈ శోభయాత్ర జరగడానికి పర్మిషన్ లేకపోతే హైకోర్టుకి వెళ్ళి నిన్ననే పర్మిషన్ తెచ్చుకోవడం దౌర్భాగ్య పరిస్థితి వచ్చినాయి. అయోధ్యలో కరసేవ కాదండి, ఆంధ్రాలో కరసేవ మేము మొదలెడతాం. ఎక్కడైతే హిందూ ధర్మానికి హాని జరిగినా, హిందూ ధర్మ ఇబ్బంది జరిగినా ఒకళ్ళు తాట తీస్తాం, ఈపులు పగిలిపోతాయని గట్టిగా నొక్కి వక్కారికి చెబుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. సెక్యులర్ పేరుతో మరి అందరినీ సమంగా చూస్తామని చెప్పేసి పక్షపాత ధోరణితో ఈ పోలీస్ యంత్రాంగం ఉంటారని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ యాత్ర సజావుగా సాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. జై శ్రీరామ్. వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం కార్యదర్శి హరిబాబు అన్నారు.
కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని 32 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలు పెట్టి కౌలు రైతులను నిర్ణయించిన కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రణాళికలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని, కౌలు రైతుల కార్డుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. 30% కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 32 లక్షల మంది ఉంటే కేవలం 5 లక్షల మందికే కార్డులు ఇస్తున్నారని, గ్రామ సభలు పెట్టి కౌలు రైతులను నిర్ణయించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విత్తనాలు సరఫరాలో కూడా సబ్సిడీ పెంచాలన్నారు. రైతులు కోరే విత్తన రకాలను పూర్తిగా అందుబాటులో ఉంచాలన్నారు. అనంతపురం వంటి ప్రాంతాల్లో 30% సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు ఇస్తున్నారని, 90% సబ్సిడీతో వారికి విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు 5% మాత్రమే రుణాలు ఇస్తున్నారని, భూమి సాగు చేయని వారికి 80% పంట రుణాలు ఇవ్వటం చట్టవిరుద్ధమని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పోయినా సరిచేయలేదని, రేపు నీరు వస్తే వాటిని పంటలకు ఎలా మళ్లిస్తారని అన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు చేయాలన్నారు. కాలువల్లో పెరిగిన తూటి కాడను తొలగించి పూడిక తీయాలని, వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేలోగా ఈ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, మా ఈ కౌలు రైతు సంఘం సమావేశంలో రాధాకృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే రంగారావు గారు సహాయ కార్యదర్శి పాల్గొంటున్నారు. ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. వ్యవసాయ శాఖ వాళ్ళు వాళ్ళ ప్రణాళిక తయారు చేసి పత్రికలకు కూడా రిలీజ్ చేశారు. అంటే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎంత అవసరాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ ప్రణాళిక దగ్గరగా లేదు, చాలా చాలా దూరంగా ఉంది. ఉదాహరణకి ఏంటంటే, రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ గత సంవత్సరం సుమారుగా 7,000 ఇచ్చారు. ఈ సంవత్సరం 7 లక్షలు ఇచ్చారు. ఈ సంవత్సరం 10 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. అంటే కేవలం 9% కార్డులు మాత్రమే పెరుగుతున్నాయి. అంటే 9% చొప్పున పెంచుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలుగా 100% కార్డులు ఇస్తారో అర్థం కాకుండా ఉంది. అందుకనే ప్రణాళికలోనే చాలా బోగస్ ఉంది. కాబట్టి వాస్తవంగా ఉన్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వడానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలి. కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొద్దిపాటి సబ్సిడీలు కూడా కౌలు రైతులకి అందక నష్టపోతూ ఉన్నారు. అందుకని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది, కౌలు రైతులందరినీ కూడాను ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వం చట్టంలో రైతు గుర్తిస్తే మేము వాళ్ళకి కార్డు ఇస్తామంటున్నారు. రైతు కాదు గుర్తించాల్సింది, ప్రభుత్వమే సచివాలయం కేంద్రంగా కౌలు రైతులందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళ సాగు భూములను కూడా నమోదు చేయాలి. వాళ్ళు చేసేటటువంటి భూమికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి. రైతు భరోసా, పంట నష్టపరిహారాలు, బీమా పరిహారాలు ఎన్ని చెప్పినప్పటికీ కూడాను కౌలు రైతులకి అందటం లేదనేది స్పష్టంగా మనకు తెలుసు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని సంగీత కళాశాల ఆవరణలో హనుమాన్ చాలీసా మహాపారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి హనుమాన్ కీర్తనలు ఆలపించారు. కేసరపల్లి భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంవత్సరమే జరిగినటువంటిది. ఒక 500 సంవత్సరాల క్రితం రామజన్మభూమిలో అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే మన జనవరి 22వ తేదీన తిరిగి అక్కడే రామజన్మభూమిలోనే దేవాలయ పునర్నిర్మాణము, శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ఠ రెండు జరిగాయి. ఇప్పటికి దాదాపు 100 యుద్ధాలు జరగడం, లక్షలాది మంది బలిదానం చేయటం ఇవి జరిగినప్పుడు ఎందుకు మాటిమాటికి ఆటంకాలు వస్తున్నాయి, ఏం చేస్తే ఇది పరిష్కారం అవుతుంది, దీనికి సమాధానం ఏమిటి అని ఆలోచించినప్పుడు సరిగ్గా ఒక 5-6 సంవత్సరాల క్రితం మొత్తం భారతదేశంలో విపరీతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేశారు. దాని పేరే హనుమత్ శక్తి జాగరణ.
కొన్ని కోట్ల పర్యాయాలు మొత్తం భారతదేశంలో హనుమత్ శక్తి జాగరణ చేశారు. అలా హనుమత్ శక్తి జాగరణ జరుగుతూ ఉండగా నెమ్మదిగా అన్ని రకాలైన ఆటంకాలు తొలగిపోవటం ప్రారంభమైంది. రాజకీయంగా కానివ్వండి, ఇతరత్ర అనేక రకాలైన వ్యవస్థల్లో కానివ్వండి, అన్ని మేఘాలు ఎలా తొలగిపోతాయో, తిరిగి సూర్యకాంతి ఎలా అయితే మనకు కనిపిస్తుందో ఆ విధంగా అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సుప్రీంకోర్టే నేరుగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా ఏమి ఇచ్చిందంటే పార్లమెంటు ఒక ట్రస్టుని నిర్ణయం చేయాలి. అధికారం అండగా పేదల భూములు కొట్టేసేందుకు వైసీపీ పథక రచన చేస్తుందని, ఇందులో సీఎస్ జవహర్ రెడ్డి కీలక పాత్రధారి అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆరోపించారు. 800 ఎకరాలను సీఎస్ ఆయన తనయుడు అతని బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తే తమ తప్పు లేదని నిరూపించుకోవడానికి మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడడం ఏంటని వర్లరామయ్య మండిపడ్డారు. భూముల వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం అండగా పేదల భూములు కొట్టేసేందుకు వైసీపీ పథక రచన చేసిందని, ఇందులో సీఎస్ జవహర్ రెడ్డి కీలక పాత్రధారి అని ఆరోపించారు. 800 ఎకరాలను సీఎస్ ఆయన తనయుడు అతడి బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తే తమ తప్పు లేదని నిరూపించుకోకుండా మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడటం ఏంటని వర్లరామయ్య మండిపడ్డారు. దాదాపు 2000 కోట్ల విలువైన ఈ భూదందాపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ గా జవహర్ రెడ్డి కొనసాగితే మూర్తి యాదవ్ ప్రాణాలకు ముప్పు ఉందని వర్లరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూదందాపై ఏసీబీ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సార్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు. ఆయనందరూ పెద్ద సార్ అంటారు. అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హీఈస్ ది హైయెస్ట్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ హైయెస్ట్ ఆఫీసర్. పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించి నోవా నిమ్రా కళాశాల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తయ్యాయని, 4వ తారీఖున సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అంచనాలు అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల వరవడి కనిపిస్తుందని వెల్లడి. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన కేఎస్ జవహర్ రెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన కేఎస్ రామారావు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.